క్రైస్తవ సమాజానికి తెలుగు క్రైస్తవ సమాజానికి ఆయన విషయంలో నాకు అనుమానం ఉంది. ఆయన మరణం విషయంలో ఎందుకు అనుమానం అంటే రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాలుగు పోషిస్తానని, ఆయన కన్ను పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. భక్తుల మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు ప్రాణ సంకటం ఉంది, నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేశారు. అందుకు మేము అనుమానిస్తున్నాం. మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు వేయాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామో ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఇలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా?